హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మా గార్డెన్లో ఉన్న డ్రాగన్ ఫ్రూట్స్ గురించి మీకు చెప్పాలని అనుకుంటున్నాను. నేను వేసి 2 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ టైం నాకు ఒక కాయ వచ్చింది, ఎందుకంటే బ్రాంచెస్ తక్కువ ఉంటాయి కాబట్టి. ఈ మొక్క పెరిగే కొద్ది ఈ కవర్ ఎందుకు వేసానంటే ఉడతలు అయితే అనకుండా అడ్డం దానికి కవర్ చేశాను. మొక్క ఏంటంటే మనం బ్రాంచెస్ పెరిగే కొద్దీ మనకి కాయలు ఎక్కువ వస్తాయి అన్నమాట. ఇది కూడా నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగా కొమ్మలు ట్రిమ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం గ్రోత్ ఆపినప్పుడు అది కూడా ఎప్పుడు ఆపాలి అంటే అది మార్చి ఏప్రిల్లో ఆపుకుంటే మనకి గ్రోత్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మార్చి నెలలో ట్రిమ్ చేసుకోండి. ఇలా కట్ చేయడం వల్ల అక్కడ గ్రోత్ ఆగి వెంటనే పువ్వు రావడం జరిగింది. చూసారా? అది ఇంతకుముందు వీడియోలో పువ్వులు ఎలా వస్తాయో చూపించాను. ఈ డ్రాగన్ మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అండి. మొక్క ఎంత రఫ్గా ఉంటుందో ఆ కాయ అంత సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది. అసలు మొక్కకి ఆ ఫ్రూట్కి కూడా మనం అంచనా వేయలేం అనమాట. అది చూస్తే ముళ్ళుతో ఉంటుంది, ఫ్రూట్ చూస్తే సాఫ్ట్గా ఉంటుంది, టేస్ట్గా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా గార్డెన్లో ఈ డ్రాగన్ ఫ్రూట్ పెట్టుకోండి. దీన్ని ఎలా పెట్టుకోవాలి, దీనికి ఏమేమి ఇవ్వాలన్నది ముందు వీడియోలో చేసాము. సో చూడండి, ఇది గోడ పక్కగా పెట్టుకోండి. మనం బ్రాంచెస్ అన్నీ అటు వేసుకోవచ్చు అనమాట. లేదు కదా, మీకు అనుకూలంగా ఉంటే ఒక స్తంభానికి పెట్టుకుని చేసుకోండి. ఇది ఒక ఫ్రూట్ వచ్చింది, ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా నా దగ్గర అయితే 3 టైప్స్ ఉన్నాయి, కానీ మధ్యలో పింక్ కలరే నా దగ్గర కాసినాయి. ఇంకోటి వచ్చింది కానీ నాకు పైన ఎల్లోగా ఉండి మొక్క ఉంది, నాకు లోపల వైట్గా ఉండే మొక్క కూడా ఉంది. ఇవి ఏంటంటే డ్రాగన్ ఫ్రూట్స్ ఫైబర్ ఎక్కువ ఉంటుందండి, క్యాలరీస్ తక్కువ ఉంటాయి, తర్వాత కార్బోహైడ్రేట్స్ కూడా తక్కువ ఉంటాయి, కొలెస్ట్రాల్ ఉండదు. ఇది షుగర్ పేషెంట్లు తినొచ్చు, తర్వాత హార్ట్ పేషెంట్స్ ఎవరైనా కూడా తినొచ్చు, క్యాన్సర్ పేషెంట్లు తినొచ్చు. చాలా మంచిదండి ఫ్రూట్. దీంట్లో ఏంటంటే ఫైబర్, ప్రోటీన్ అధికంగా ఉంటాయి. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, ఫాస్ఫరస్ మినరల్స్తో పాటు విటమిన్స్ B1, B2, B3 ఉంటాయి. దీంట్లో ఇది సి విటమిన్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి ఇమ్యూనిటీ పెరుగుతుందండి. డైజెస్టివ్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. చాలా మంచి ఫ్రూట్ అండి, దీన్ని ఎవరు మిస్ అవ్వద్దు. కాయ చూసి కాస్ట్ చూసి మనం కొనుక్కోగానే ఇది చాలా మంచిదండి. ఒకసారి మనం తింటే ఇంకా కాయ వదలం. తప్పకుండా మీరు అందరూ కూడా టేస్ట్ చేయండి ఫ్రూట్. ఇంకొప్పుడు కోసిన తర్వాత కాయలు లోపల ఎలా ఉందో చూడండి. డార్క్ పింక్ వచ్చిందండి, చాలా బాగుంది. ఇప్పుడు కాయలన్నీ కోసాం కదండి, మళ్ళీ ఇప్పుడు దానికి కంపోస్ట్ అది ఇచ్చుకుంటే, బోన్ మీల్ ఇవన్నీ ఇచ్చుకుంటే మళ్ళీ పూత వస్తుంది. ఇది ఎందుకంటే ఇంచుమించు డిసెంబర్ వరకు కూడా మనకి కాపు వస్తుంది కాబట్టి దీనికి కావాల్సిన పోషకాలన్నీ ఇస్తే మనకు మళ్ళీ తిరిగి క్రాప్ వస్తుంది. ఎంత బాగుందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.